హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ యువర్ ఛానల్ తెలుగు జాబ్ పాయింట్. ఫ్రెండ్స్, మరొక సూపర్ అప్డేట్ తో మేము ముందుకు వచ్చాను. అంగన్వాడీలు ఉద్యోగాలు అయితే ఇక్కడ మీకు రిలీజ్ కావడం జరిగిందండి. ఎలాంటి రాత పరీక్ష లేదు, ఫీజు లేదు. ఇక్కడ టీచర్ ఉద్యోగాలు ఉన్నాయి, అలానే హెల్పర్ ఉద్యోగాలు ఉన్నాయి. సొంత గ్రామంలో ఉద్యోగాలను పొందాలనుకున్న వాళ్ళు వెంటనే ఏం చేయాలనేది పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గ్రామ సచివాలయాల్లోనే ఇక్కడ అప్లై చేసుకునే వీలుగా ఈ రోజు జాబ్ అప్డేట్ అయితే రిలీజ్ కావడం జరిగిందండి. చాలా మందికి జాబ్స్ గురించి తెలియకుండా వెళ్ళిపోతుంటాయి. మీరు చేయాల్సిన చిన్న సంప్లై, మీకు జాబ్ కావాలి అనుకుంటే, అంగన్వాడీ జాబ్స్ మీరు పొందాలి అనుకుంటే కింద రెడ్ కలర్ లో సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలానే కామెంట్స్ ద్వారా మీ డిస్ట్రిక్ట్ తెలియచేయండి. అక్కడే పైన పింక్ చేస్తుంటాను ఒక లింక్, ఆ నోటిఫికేషన్ అనేది అక్కడ వెళ్ళేసి కొన్ని డాక్యుమెంట్ ఉంటాయి, ఆ డాక్యుమెంట్ రెడీగా చేసి పెట్టుకున్నట్లయితే అందులో చెక్ చేయండి. మీ జిల్లా ఉన్నట్లయితే వెంటనే అప్లై చేసుకుంటారని ఆశిస్తున్నాను. అయితే ఫ్రెండ్స్, డీటెయిల్గా ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇందులో అప్లై చేయాలనుకునే అభ్యర్థులకి అర్హతలు ఇక్కడ 10వ తరగతి మీరు పాస్ అయి ఉండాలి. ఓకే, అలానే 21 సంవత్సరాల నుంచి అలానే మనకు 35 సంవత్సరాల మధ్యలో ఏజ్ కలిగి ఉండాలి. ఒకవేళ పడితే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు ఎవరైనా 18 సంవత్సరాల వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. బై ఛాన్స్ 21 సంవత్సరాల వాళ్ళు అప్లై కానీ చేసుకోకుండా ఉన్నట్లయితే ఇక్కడ 18 సంవత్సరాల వాళ్ళు కూడా అవకాశం కల్పిస్తామని తెలియజేస్తున్నారండి. ఓకే, ఆ తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే మీకు 100% జెన్యూన్ జాబ్ ఉన్నప్పుడు మాత్రమే మన ఛానల్లో వీడియో వస్తుంది. కావాలంటే మీరు రీడ్ చేసుకోవచ్చు. తప్పు ఇన్ఫర్మేషన్ అనేది ఎప్పుడు కూడా ఇవ్వలేదండి. చాలా మంది ఎన్నో ఆశలతో చూస్తుంటారు. వాళ్ళ ఆశ అనేది నిరాశ కాకుండా ఏ చిన్న జాబ్ అప్డేట్ వచ్చినా కూడా మీ ముందుకు తీసుకొస్తుంది తెలుగు జాబ్ పాయింట్. అయితే ఫ్రెండ్స్, ఇందులో మెయిన్ ఏంటంటే ఒకవేళ పడితే మీ జిల్లా కాకపోవచ్చు, మీరేం చేయాలంటే వీడియోకి ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి. మరి డీటెయిల్గా మనకు చూసుకున్నట్లయితే మనకు హిందూపురంలో ఇది జాబ్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఇది మనకు శ్రీ సత్యసాయి జిల్లాలో అయితే రావడం జరిగింది. ఇక్కడ మనకు హిందూపురం మున్సిపల్ గ్రామీణ మండల అలానే ఫ్రెండ్స్ మనకేంటంటే చింతల అలానే లేపాక్షి మండలాల్లో ఇక్కడ ఖాళీలు అయితే ఉన్నాయని తెలియజేస్తున్నారు. అయితే ఇక్కడ మీరు చూసుకుంటే అంటే అంగన్వాడీ వర్కర్ అనగా టీచర్ పోస్టులు ఉన్నాయి, అలానే సహాయక పోస్టులు ఉన్నాయి. అభ్యర్థులు ఏం చేయాలంటే ఇక్కడ గ్రామ వార్డు సచివాలయాల్లో 25వ తేదీ లోపల ఇక్కడ మీరు దరఖాస్తు చేసుకోవాలని తెలియజేస్తున్నారండి. ఓకే, అయితే అంగన్వాడీ టీచర్ పోస్టులు ఎక్కడ ఖాళీలు ఉన్నాయి మనకు చూసుకున్నట్లయితే మనకు హిందూపురం గ్రామీణ మండలాల్లో జలమంపల్లిలో ఇక్కడ ఖాళీలు అయితే ఉన్నాయి. మిగిలినటువంటి మనకు సహాయక పోస్టులు మనకు చూసుకుంటే ధర్మవరంలో ఇక్కడ 2 పోస్టులు ఉన్నాయి, అలానే శాంతిపురంలో మనకు 2 పోస్టులు ఉన్నాయి. ఇక్కడ క్యాస్ట్ అనేది డివైడ్ చేయడం జరిగిందండి. అలానే మండల్ కాలనీలో కూడా మనకు ఇక్కడ 2 పోస్టులు ఉన్నాయి. అలానే ఫ్రెండ్స్, మండల కాలనీలో మనకు చూసుకున్నట్లయితే ఫిజికల్ హ్యాండిక్యాప్స్ కూడా ఇక్కడ మనకు 4 పోస్టులు ఉన్నాయి. అంబేద్కర్ నగర్ లో కూడా ఇక్కడ పోస్టులు ఉన్నాయి. అలానే చిలకల కుండలో కూడా మనకి ఇక్కడ ఖాళీలు అయితే ఉన్నాయి. నగరపాలపురంలో కూడా ఉన్నాయి. ఆ తర్వాత మీరు చూసుకుంటే ఇక్కడ మనకు ప్లేసెస్ నేను ఇచ్చారు. ఈ ప్లేసెస్ అనేది కూడా నేను కింద డిస్క్రిప్షన్ లో కామెంట్స్ బాక్స్ లో ఇస్తున్నాను, అక్కడ నుంచి రీడౌట్ చేయండి. అలాగే ఫ్రెండ్స్, ఇవే కాకుండా మరిన్ని ఉద్యోగాలు ఎలా చెక్ చేయాలనేది కూడా ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. అప్లై చేసుకున్న అభ్యర్థులకి నోటిఫికేషన్ పూర్తిగా చూడాలనుకున్న వాళ్ళు కింద మీరు మోర్ ఆప్షన్ ఒకటి ఉంటుంది హెడ్డింగ్ పక్కన, దాని మీద క్లిక్ చేస్తే డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. దాంట్లో మీరు ఇక్కడ నోటిఫికేషన్ ఉంటుంది, అలానే అప్లికేషన్ ఉంటుంది, అలానే మన వాట్సాప్ గ్రూప్ టెలిగ్రామ్ గ్రూప్ ఉంటాయి. అక్కడ కూడా మీరు జాయిన్ అయ్యారంటే లేటెస్ట్ అప్డేట్స్ కూడా అనేది పొందుతారండి. ఓకే, అలానే మీరు గూగుల్లో వెళ్ళండి. గూగుల్లో వెళ్ళాక తెలుగు జాబ్స్ పాయింట్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన టాప్ లో telugujob.com అనేది ఇక్కడ మీకు ఓపెన్ అవుతుంది. దీని మీద ఇలా క్లిక్ చేసినట్లయితే ఫ్రెండ్స్, ఇలా క్లిక్ చేస్తానే మీకు మన అఫ్సల్ వెబ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు టాప్ లో చూసుకున్నట్లయితే అంగన్వాడీకి సంబంధించిన జాబ్స్ సంబంధించి ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది అప్డేట్. దీని మీద క్లిక్ చేసి మీరు రీడౌట్ చేసుకోవచ్చు. ఇవే కాకుండా మనం చూసుకున్నట్లయితే రైల్వే డిపార్ట్మెంట్ లో కూడా మనకి ఏంటంటే సూపర్ అప్డేట్ అయితే ఇక్కడ మనకు రిలీజ్ కావడం జరిగింది. ఈ రోజు నుంచి మీకు అప్లికేషన్ అనేది స్టార్ట్ కావడం జరుగుతుందండి. ఇక్కడ చూసుకున్నట్లయితే 18వ తేదీ నుంచి మనకు స్టార్ట్ కావడం జరిగింది. అలానే మనకు 16 ఫిబ్రవరి వరకు అయితే లాస్ట్ డేట్ ఇచ్చారు. అలానే మనం చూసుకున్నట్లయితే మరొక గవర్నమెంట్ ఉద్యోగం సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మీరు చూసుకుంటే పోస్టల్ జీడీఎస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా వచ్చింది. దాని గురించి కూడా ఇక్కడ మీకు అప్డేట్ అని ఇచ్చాను. ఇలా చాలా రకాలుగా ఇక్కడ జాబ్స్ అప్డేట్స్ అయితే ఉంటాయి. ఒకసారి విజిట్ చేయండి. చాలా యూస్ఫుల్ గా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మీ ముందుకు తీసుకొస్తుంది. ఇక్కడ ఫస్ట్ అప్డేట్ ఈ రోజు అంగన్వాడీకి సంబంధించిన కాబట్టి దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తానే మనకి నెక్స్ట్ పేజ్ అనేది ఇక్కడ మీకు ఓపెన్ అవుతుందండి. ఇక్కడే మీరు కనుక కిందికి వచ్చినట్లయితే దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ కూడా మన వాట్సాప్ గ్రూప్ టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది. అందులో కూడా జాయిన్ అయ్యారంటే లేటెస్ట్ అప్డేట్స్ అనేది కూడా ఇక్కడ మీరు పొందుతారండి. ఓకే, అంటే శాలరీ ఎంత ఇస్తారు, ఆ తర్వాత ఎంపిక ఎలా ఉంటుంది, ఆ తర్వాత అప్లికేషన్ ఫీజు అయితే ఉండదండి ఇందులో. అలానే ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, అర్హత ఏమి ఉండాలి, కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అనేది కూడా ఇక్కడ చాలా క్లియర్ ఇచ్చాం. అలానే ఏ ప్రాంతాల్లో ఖాళీలు అనేది ఇక్కడ మనకు క్లియర్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఎక్కడి నుంచి వచ్చింది మీరు చూసుకుంటే శ్రీ సత్యసాయి జిల్లా నుంచి మనకి ఈ మండలాల్లో ఖాళీలు అయితే ఉన్నాయండి. ఓకే, ఈ నెల 25వ తేదీ లోపల ఇక్కడ మీరు అప్లై అనేది చేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ నోటిఫికేషన్ మీద క్లిక్ చేసి మీరు ఇక్కడ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలానే అప్లై లింక్ అనేది ఇక్కడ చూసుకున్నట్లయితే అప్లికేషన్ అనేది ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి అలానే ఫ్రెండ్స్ కొన్ని డాక్యుమెంట్ చెప్తాను. ఆ డాక్యుమెంట్ అనేది కూడా మీరు తీసుకెళ్ళాలి. ఎక్కడికి, గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్లే ముందు ఈ డాక్యుమెంట్ అనేది మనం చూసుకుంటే జన్మ ధృవీకరణ పత్రం అనగా బర్త్ సర్టిఫికేట్ ఉన్నట్లయితే ఓకే, లేకపోతే 10th క్లాస్ మార్క్ లిస్ట్ కూడా ఇక్కడ తీసుకెళ్లొచ్చు. ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు అయితే ఇలా కుల ధృవీకరణ పత్రం, అలానే ఆదాయ ధృవీకరణ పత్రం,
ఆధార్ కార్డు, రేషన్ కార్డు, అలానే మనం చూసుకుంటే ఓటర్ ఐడి, తాజాగా తీసుకున్నటువంటి పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ అనేది ఇవన్నీ కూడా మీరు గ్రాడ్యుయేటెడ్ అధికారి నుంచి ధృవీకరించి ఆ తర్వాత మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి వస్తుందని తెలియజేస్తున్నారండి. ఓకే, అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళు ఈ ప్రాంతాల్లో నివసిస్తూ ఉండాలి, అలానే స్థానికంగా అయి ఉండాలి, మహిళా అభ్యర్థులు మాత్రమే ఇక్కడ అప్లై చేసుకోవాలి. ఇంకేదైనా వీడియోలో మీకు డౌట్ ఉన్నా కామెంట్స్ అనేది తెలియజేయండి. లేటెస్ట్గా ఉన్నటువంటి ప్రతి ఒక్క జాబ్ అప్డేట్ కూడా మీ మొబైల్లో ఫ్రీగా పొందాలి అనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను.